వాటర్ దీంట్లో పోయి ఒక క్లాత్ ఇస్తారు ఎవరన్నా, కర్చీఫ్, ఇంకా వాడటానికి పనికిరాదు అది. దీని మీద వేయి, దీని మీద వేయి, కింద అది కనిపించాలి. వడపోసారు, కిందికి ఏమొచ్చాయి? మంచినీళ్ళు వచ్చాయి. దీంట్లో ఉన్న చెత్త చెదారం అంతా కిందికి వచ్చిందా? రాలేదుగా. అక్కడ ఉన్నటువంటి మాట, దోమ లేకుండా వడియ కట్టి, దేంట్లో? గిన్నెలో. ఈ గిన్నె నీ హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈ వడపోత బయట నువ్వు చేసే బయట భక్తి, బడాయి భక్తి, ఇక్కడ వేయబడిన ఈ ఉన్నాయే చిన్న చిన్న తప్పిదాలను బాగా పట్టేస్తున్నావు, జాగ్రత్తగా ఉంటున్నావు లోపలికి పోకుండా. చిన్న చిన్న పాపాలు చేయడం లేదు, మంచిది, చాలా మంచిది. వారం మందిరానికి వస్తావు, రెగ్యులర్గా మందిరానికి వస్తావు, బాగా జీవిస్తావు, డిసిప్లిన్గా ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, చక్కగా ఉండాలి, బయట వాళ్ళకి బాగా కనబడాలి, భక్తిగా కనబడాలి అనుకుంటున్నారు, జీవిస్తున్నారు. కానీ అసలైన వాటిని వదిలేశారు. దేవునితో సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్నారు మీరు. అదేంటండి, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, అది దేవునితో సంబంధమేగా అంటే ఆ ప్రార్థన కాదు. రొటీన్గా చేస్తున్న ప్రార్థన, నీవు చేసే ప్రార్థన అసలైన ప్రార్థన కాదది. ప్రార్థన చేసుకోకపోతే ఏ కీడు జరుగుతుందో అని ప్రార్థన చేస్తున్నావు తప్ప దేవునితో సంబంధం పెట్టుకోవాలని చేస్తున్నావా లేదా నీవు? అంటే చిన్న చిన్న విషయాలను జాగ్రత్త తీసుకుంటున్నారు, జనాలందరికీ కనిపించేలాగిన భక్తి. వీటన్నిటిని వడగడుతున్నావు. గిన్నెలోనికి మంచిదాన్ని పంపించావు, అంటే నీ హృదయంలోనికి మంచిదానిని పంపించావు. ఇప్పుడు ఇది వంట అనుకోండి, కాసేపు దీన్ని లోపల పడేసావు, అందరికి చూపి. అదే నువ్వు చేసేది. చిన్న చిన్న చెత్త చెదారం పడకుండానేమో జాగ్రత్త పడ్డావు, చిన్న చిన్నవి పడకుండా జాగ్రత్త పడి మంచిగా భక్తిగా ఉంటున్నాను అనుకుంటూనే నీకు తెలియకుండానే లోపలికి వంటని పంపించావు. అంటే ప్రధానమైన వాటిని వదిలివేశావు, ముఖ్యమైన దానిని వదిలివేశావు. దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా దూరంగా వెళ్ళిపోవటం వలన ఆ వంట వచ్చి దాంట్లో పడింది, నీ హృదయం మలినమైపోయింది. అదే ఇక్కడ రాయబడిన మాట. ఇలాంటి అనుభవంలో ఒకవేళ ఎవరన్నా ఉన్నారేమో, బయటకు బాగా నటిస్తూ అక్కడ వేషధారులారా అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఉదయం లేస్తా, నేను ప్రార్థన చేస్తా, మధ్యాహ్నం చేస్తా, ఖాళీగా ఉంటే రాత్రి ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే పండుకుంటా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నీ అంతటికి నీవు సాటిస్ఫై అవుతా ఉన్నావు, తృప్తి చెందుతూ ఉన్నావు, స్వీయంగా సంతృప్తి చెందుతూ ఉన్నావు. కానీ లోపల వంట పడింది, లోపలికి క్యామెల్ వెళ్ళిపోయింది. దానిని ఈ దినాన మీరు తీసివేసి చక్కనైన పరిశుద్ధమైన హృదయాలుగా మీ హృదయాలు మార్చబడును గాక. ఆమేన్. యేసు నామమున ఈ రొటీన్ భక్తి లయమైపోవును గాక. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు నీతో చెప్పిన ఈ మాటలు నీ హృదయములో పడి నూరంతలుగా ఫలించును గాక. ఆమేన్.